హాయ్ ఫ్రెండ్స్, ఒక విలేజ్ ఉంటుంది. ఒక విలేజ్లో ఆ గ్రామస్తులు అందమైన గుడి కడతారు. ఆ గుడిలో దేవతామూర్తి విగ్రహం కావాలని వాళ్ళు అనుకుంటారు. పక్కనే ఒక అడవి ఉంటుంది. అడవికి వెళ్తారు. ఆ అడవిలో చాలా రాళ్ళు ఉంటాయి. శిల్పిని తీసుకుని వెళ్తారు. 3 రాళ్ళు విగ్రహం చెక్కడానికి అనువుగా ఉంటాయని ఆయన సెలెక్ట్ చేస్తాడు. ఫస్ట్ రాయి దగ్గరికి వెళ్తే నాకు దెబ్బ చాలా తగులుతుంది, వద్దనంటది. సెకండ్ రాయి దగ్గరికి వెళ్ళి 2-3 దెబ్బలు వేయగానే నేను తట్టుకోలేను, వద్దనంటది. మూడో రాయి దగ్గరికి వెళ్ళి, అమ్మ నిన్ను అందమైన శిల్పంగా చెక్కుతాను నేను, తర్వాత నీ లైఫ్ బాగుంటుంది, చాలా పూజలు అందుకుంటావంటే ఓకే రెడీ అంటది. మూడవ రాయిని అందమైన శిల్పంగా చెక్కి ఆ గ్రామస్తులు తీసుకొచ్చి గుళ్ళో ప్రతిష్ఠించి రోజు పూజలు చేస్తుంటారు. చాలా చక్కగా ఉంటుంది. ఈ గుళ్ళో ప్రతిష్ఠించారు కదా, ఫస్ట్ రాయిని గుడి ముందల గడపగా వేసిర్రు. రెండవ రాయిని కొబ్బరికాయ కొట్టడానికి రాయి లేదని గుళ్ళో కొబ్బరికాయ కొట్టడానికి పెట్టిర్రు. ఫస్ట్ మనం కష్టాలు అనుభవించినాకనే కదా ఉన్నతమైన స్థితికి వెళ్ళేది. ఫస్ట్ కష్టాలు వద్దనంటే ఉన్నతమైన స్థితి